నీకు నాతో మాట్లాడడానికి చెప్పడానికి ఏదీ లేకుండా పోయింది. నీకు నేను పరాయివాణ్ణైపోయానా? మాట్లాడడానికి ఇక్కడ విషయాలేవీ లేవు రాహుల్. పైగా ఇది మాకు కూడా కొత్తూరే కదా. ఇక్కడ మాకు అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది. అక్కడే ఉండి అవమానాలు భరిస్తూ బ్రతకాలని అస్సలు అనుకోలేదు. అంతేకాని నిన్ను అవాయిడ్ చేయడం లేదు. అది నాకు తెలుసు, నన్ను అవాయిడ్ చేస్తున్నారని. మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా బాగా అర్థమవుతుంది. జైలు నుండి వచ్చిన నన్ను ఇంట్లో పెట్టుకోవడం ఎవరికి మాత్రం నచ్చుతుంది? నా పేరుకి ముందు జైలు అనేది ఉండిపోతుంది. అదే ఆలోచిస్తున్నారుగా? నువ్వన్న దాంట్లో తప్పులేదు. నీకీ కొత్తూరు చాలా బాగా నచ్చినట్టుంది. అలాగని నీకెవరు చెప్పారు? అంటే అక్కడున్న దానికంటే ఇక్కడ నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావని నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. నీకోసం అక్కడ వెతుకుతున్నప్పుడు నేను నీ పాత స్నేహితుల్ని కొంతమందిని కలిశాను. వాళ్లకెవరికి నీ గురించి ఏ వివరాలు తెలీదు, చెప్పలేకపోయారు. నువ్వు వాళ్లకు చెప్పొద్దని చెప్పావా, లేకపోతే నిజంగానే వాళ్లకు తెలీదా? అది నాకు తెలీదు. ఎవరిని నేనిప్పుడు కాంటాక్ట్ చేయట్లేదు, అంత టైం కూడా లేదు. అందుకే. అంటే నువ్వు ఆ పాత జీవితం, పాత స్నేహితుల్ని, పాత బాకీల్ని మర్చిపోయావన్నమాట. బాకీనా? ఏం బాకీ? నేనెవరికి ఏ విషయాలను బాకీ లేను. నువ్వు చంద్రసార్ని మర్చిపోయావా? వల్లి, నాకు నీతో అస్సలు మాట్లాడడం లేదు. వెనకెవరో వస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాను. మీరెక్కడికి వెళ్తున్నారు? గుడికి వెళ్తున్నారా? అవును. ఈ మధ్య టీచర్ కాస్త భక్తి ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఏంటి? భక్తికి ఎటువంటి హద్దులు ఉండవు. దేవుణ్ణి ప్రార్థించాలంటే మనం ఎంతసేపైనా ప్రార్థించొచ్చు. అదే భక్తి మనసులో లేకపోతే ఎంతసేపు ప్రార్థించినా ప్రయోజనం ఉండదు. మీ ఇంటికొచ్చాడే, అతను ఎవరో తెలుసుకోవచ్చా? మీరే కదా తీసుకొచ్చి దింపారు. ఎవరని తెలియకుండానే తీసుకొచ్చారా? అడిగి తెలుసుకోలేదా? నాతో అయితే బంధువు అని చెప్పాడు. ఎవరతను? తను నా తమ్ముడు. అతను మీ తమ్ముడా? ఏమైంది? నాకు తమ్ముడు అన్నయ్య ఎవరు ఉండకూడదా? అలాంటిదేం లేదు. అతన్ని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మీరు కూడా చెప్పలేదు కదా, అందుకనే అలా అడిగాను. తమ్ముడని చెప్పాను కానీ సొంత తమ్ముడు కాదు. మా నాన్నకి స్వయాన అన్న కొడుకు. తన పేరు రాహుల్. మరి అతను ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? మీరెక్కడికి వచ్చి చాలా కాలం అయింది కదా, ఇంతవరకు అతన్ని నేనెప్పుడు చూడలేదు. రాహుల్ బెంగళూరులో ఉంటున్నాడు, అందుకనే రాలేకపోయాడు. చూసినప్పుడే అనిపించింది బాగా చదువుకున్న అబ్బాయి అని. అతని ప్రవర్తనలో, నడవడికలో కూడా నాకు చదువుకున్న స్వభావం కనిపించింది. రాహుల్ దొక ట్రాజిక్ స్టోరీ. వాళ్ళమ్మ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు తన వయసు 2 ఏళ్లు. అయ్యో పాపం. అప్పటి నుండి తను మా ఇంట్లోనే పెరిగాడు. తనని చదివించింది కూడా మా నాన్నే. తనకేదైనా ఇల్లుంది అంటే అది మా ఇల్లే. అన్ని సమస్యల్లో కూడా మీరు తన్ని చక్కగా పెంచి పెద్ద చేశారు. అదే గొప్ప విషయం. సాధారణంగా మనందరి జీవితం లాంటిది కాదు కదా మీ తమ్ముడి జీవితం. ఏదో సమస్యలో ఉన్నాడన్నట్టు నాకు అనిపించింది. ఏ సమస్య? అయ్యో, అటువంటిదేం లేదు. నేను మిమ్మల్ని ఇంకోటి కూడా అడగాలి. అదేం లేదు, నేను రాహుల్ని తీసుకుని అక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం గమనించాను. బహుశా అది నా భ్రమ కూడా అయ్యుండొచ్చు. ఏంటది? లోపల నుంచి ఎంతో సంతోషంగా బయటకొచ్చిన మీరు రాహుల్ని చూసిన తర్వాత ఏదో కంగారుగా కనిపించారు, షాక్ అయినట్టుగా కనిపించారు. నిజం చెప్తున్నాను, అప్పుడు నాకేం అర్థం కాలేదు. రాహుల్ని అక్కడికి తీసుకొచ్చి నేను తప్పు చేశాననిపించింది. అటువంటిదేమీ లేదు కదా. నేను చెప్పాను కదా, అప్పుడప్పుడు నాకు అలా అనిపిస్తూ ఉంటుందని. భయమా? నాకా? అయ్యో, నేనెందుకు వాడిని చూసి భయపడతాను? నేను వాడికి అక్కను కదా. నాకెందుకు భయం వేస్తుంది వాడిని చూస్తే? ఇక మీరు వెళ్ళండి. నేను హాయ్ బడ్డీ, నాకింటికి దారి చూపించారు కదా, థ్యాంక్స్ బడ్డీ. ఎక్కు. ఎక్కక్క.
బాయ్ బడ్డీ. నువ్వు గుడికని బయలుదేరావుగా, మరి వాడితో పాటు ఎందుకు వచ్చావు? దారిలో అడ్డంగా వచ్చి ఎక్కించుకుని వచ్చాడు. వాడి పాత స్వభావం ఏమాత్రం మారలేదు. వాళ్ళు ఎప్పుడు ఉండే ఆ మొండితనం, అధికారం చెలాయించటం. నేనేం చెయ్యాలనేది నేనే కదా నిర్ణయించుకోవాలి, వాడు కాదు కదా. వాడు పిలిచిన వెంటనే నువ్వు బండి ఎందుకు ఎక్కావు? నువ్వు నడిచేస్తానని చెప్పొచ్చు కదా. జనం ఉన్నారని చూడకుండా ఓవర్ చేస్తున్నాడు. ఆ టైంలో నేనేం చేయగలను? నేనలా చేయలేను కదా. నేను టీచర్ని కదా. ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. స్కూల్ కూడా లేదు. ఇక్కడే ఉంటే వాడు బుర్ర తింటూనే ఉంటాడు. వాడికి ఎవరి గురించి ఆలోచన ఉండదు. నువ్వు వాడికేం భయపడక్కర్లా. నీకెలా చేయాలనిపిస్తే అలా చెయ్యి. ఈ నాన్న ఒకరు ఏమైనా అంటే ఎక్కడికి వెళ్తాడు అంటారు. నాన్న బ్యాంకుకి వెళ్ళిపోతారు, ఆయనకేం తెలుస్తుంది? నేను కాసేపు సునంద టీచర్ ఇంటికి వెళ్ళి తర్వాత వస్తాను. మళ్ళీ ఎక్కడికి? ఇప్పుడే కదా వచ్చాం. నేను నా స్నేహితురాల ఇంటికి వెళ్తున్నాను. సరేరా, నేను డ్రాప్ చేస్తాను. అక్కడికి బండి మీద వెళ్ళలేం, బోట్లో వెళ్లాల్సి ఉంటుంది. కానీ బోటు వరకు బైక్ వెళ్తుంది కదా. అక్కడికి నేను నడిచే వెళ్తాను. నేను వస్తాను. నాకు కూడా ఊరు చూసినట్టుంటుంది. తన్ని వెళ్ళనివ్వరా రాహుల్. ఎందుకు దాన్ని ఇబ్బంది పెడుతున్నావు? నేను ఇబ్బంది పెడుతున్నానా? నేనేం ఇబ్బంది పెట్టాను? ఈ ఊరు చూడాలనుకున్నాను, తోడొస్తానన్నాను. అంతే కదా, ఇంకా నేనేమన్నాను? నువ్వు తోడు రావడం తనకిష్టం ఉండాలి కదా. ఎందుకు తన్ని ఫోర్స్ చేస్తున్నావు? నేను తోడొస్తే ఏమవుతుంది? ఎవరికైనా సరే నేను తమ్ముడని చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉందా ఏంటి? జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్తున్నాను. నేను జైలు నుంచి వచ్చానని నుదుటి మీద రాసిందా ఏంటి? అయినా నన్ను జైలుకి ఎవరు పంపించారనే విషయాన్ని మర్చిపోకండి. సరే, నేను అసలు ఎక్కడికి వెళ్ళడం లేదు. చాలా అసలు నీకేం కావాలి? ఇక్కడ మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వకూడదని కంకణం కట్టుకున్నావా? ఎవరది? వల్లి టీచర్, టీచర్, దేవా సార్ గురించి నీకు విషయం తెలిసిందా? ఏంటి? దేవా సార్కి ఏమైంది?
దేవా సార్ని రాత్రి ఎవరో కొట్టారంట. హ, భగవంతుడా, ఏమైంది? హాస్పిటల్లో అడ్మిట్ చేశారని తెలిసింది. ఇప్పుడు నేను వస్తుంటే ఆ చేపలమ్మే పార్వతి నాకు చెప్పింది. మిగతా విషయాలు ఏమీ తెలియలేదు. ఎవరు కొట్టారు? ఎందుకు? నాకు తెలీదు. పుణ్యకోటి మనుషులై ఉంటారని నేను అనుకుంటున్నాను. దేవా సార్ నీకు అతని విషయంలో 2 సార్లు అడ్డొచ్చారు, అందుకే ఇలా చేసుంటారు. ఇంతకీ ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? ఏమో పార్వతి ఏమీ చెప్పలేదు. మనం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఆయన చూసొద్దామా? ఏ హాస్పిటల్ అని కూడా తెలియకుండా మనం ఎక్కడికెళ్ళి చూడాలి? అంతేకాదు, ఈ విషయం పార్వతే కదా చెప్పింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందని దీని గురించి మనం ఇంకెవరినైనా అడగడం మంచిది. దీని గురించి తెలుసుకునేంత వరకు నాకు అస్సలు ప్రశాంతంగా ఉండదు. నీకు రావడం కుదరదంటే చెప్పు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. నువ్వు ఆగు, కాస్త ప్రశాంతంగా ఉండు. ముందు మనం అసలు నిజం తెలుసుకోవాలి. ఆ తర్వాత కదా ఏం చేయాలో ఆలోచించాలి. నువ్వు నాతో రా. రా, మనం వెళ్దామని చెప్తున్నాను కదా. చూడు, నువ్వేమీ కంగారు పడుకో. దేవాసరికి ఏ ప్రమాదం జరిగుండదు. ఆ పార్వతి నాకు అబద్ధం కూడా చెప్పుండొచ్చుగా. నువ్వు ప్రశాంతంగా ఉండు. రా. టీచర్ స్కూల్కి వెళ్ళిపోయి ఉంటుందా? వెళ్ళిపోయి ఉంటుంది. చాలా టైం అయింది కదా. టీచర్ లేకపోవడం మంచిది. ఎంత కోపమో తనకి. ఏమైనా అంటే వెంటనే అరుస్తుంది. ఈ టైంలో వెళ్తేనే ఏమైనా విశేషాలు ఉన్నాయా లేదని నేను తెలుసుకోవచ్చు. నేను ఎప్పుడైనా రావచ్చు. ఇది నా ఇల్లే కదా. ఏంటి ఎవరు కనిపించట్లేదే? ఎవరు నువ్వు? నేను అదే అడుగుతున్నాను. ఎవరు మీరు? సరిపోయింది. నేను కదా నిన్ను ముందు అడిగాను, అందుకని నువ్వు చెప్పు. హ్మ్? అలా అని రూల్ ఏం లేదుగా. చెప్పండి. సరే, ముందు అడవనండి. నీ దారికి ఎవరు అడ్డుగా ఉన్నారు? హాయిగా వెళ్ళు. వెళ్ళు. అటువైపు కాదు, నేను ఇటువైపు వెళ్ళాలి. ఇటువైపు వెళ్తావా? ఇటువైపు వెళ్ళడానికి నేను అంగీకరించను. ఇదేవి రోడ్డు కాదు కదా. ఇదెక్కడ గోలండి? నేను ఎక్కడికి వెళ్ళాలో నేను డిసైడ్ చేసుకుంటాను. మీరెవరు చెప్పడానికి? నేను ఇంటికి యజమానిని, పాండురంగా. నువ్వు పాండురంగ అయితే నాకేంటి, ఏ రంగు అయితే నాకేంటి? అడు తప్పుకో. నీకు చెప్తే అర్థం కావట్లేదా? నేను ఇదివరకే చెప్పాను కదా, అందరూ వెళ్ళడానికి ఇదేమి రోడ్డు కాదు. వెళ్ళు వెళ్ళు. తప్పుకోకపోతే నేను నీ మీద నుండి వెళ్తాను. అయ్యో అయ్యో, నేను చంపేస్తున్నాడు, కాపాడండి. నేను చంపేస్తున్నాడు, కాపాడండి, కాపాడండి. ఇప్పుడేమంటావు? అయ్యో, ఏమైంది? ఏంటి గొడవ? పాండురంగారావు గారా? రాహుల్, బండి వెనకది. ఏమైందండి? లేవండి, మెల్లగా మెల్లగా మెల్లగా. ఎవరు? ఎవరెత్తును? ఇంటి యజమాని పాండురంగారావు గారు. ఇంటి యజమానా? ఇతన్ని చూస్తే నాకు అలా అనిపించట్లేదే. అదేం లేదు, ఈ ఇంటి యజమాని నేనే. మరి మీరెందుకు అక్కడి నుంచి దొంగచాటుగా చూస్తున్నారు? దొంగచాటుగానా? ఇది బాగుంది. నా ఇంట్లోకి నేను ఎలా చూస్తే నీకేంటి? విశ్వనాథం గారు, ఏంటి ఇదంతా? ఎవరితను? పాండురంగారావు గారు, అతను నాకు బంధువు అవుతాడు. మీరెవరో తెలియక తను అలా చేశాడు. దయచేసి తప్పుగా అనుకోకండి ప్లీజ్. ఏంటండి, ఏమైంది? ఇప్పుడు అర్థమైందా నీకు? ఏం జరిగిందండి? ఏం జరగలేదు పిన్ని. నేను ఈ పాండురంగ గారితో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. నేను మిమ్మల్ని టెస్ట్ చేద్దామనే ఇందాక అలా మీదకొచ్చాను. మీరేమీ భయపడలేదు కదా? పర్లేదు, చెప్పండి. లేదు. మీకు దెబ్బలేమీ తగలేదుగా? లేదు. విశ్వనాథం గారు, నేను తర్వాత వస్తాను. సార్, కొంచెం ఆ గేట్ మూసేసి వెళ్ళండి. పిన్ని, ఆకలిగా ఉంది, త్వరగా అన్నం పెట్టు. వెళ్ళు, త్వరగా ఏదో ఒకటి పెట్టు. మీరు కూడా రండి, నాకు భయంగా ఉంటుంది.
ఆహా సరిపోయింది. నువ్విక్కడేం చేస్తున్నావు? అప్పటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నువ్వు ఫోన్ చేస్తే రింగ్ అవడం లేదని అప్పటి నుంచి కంగారు పడుతున్నావా? చాలాసేపటి నుండి ఇదే పరిస్థితి. నేను ఎన్నిసార్లు చేసినా రింగ్ అవడం లేదు. నువ్వు ఫోన్ చేస్తే ఎత్తకపోవడానికి తనకి ఎన్నో కారణాలుండొచ్చు. దాని గురించి ఆలోచించవా? కేవలం నీ కంగారు నీదే. ఒకవేళ బ్యాటరీ అయిపోయి ఆఫ్ అయిపోయి ఉండొచ్చు, లేక నెట్వర్క్ కూడా దొరకపోవచ్చు. ఆ, ఆయన హాస్పిటల్లో ఉన్నారనే కదా నువ్వు చెప్పావు నాతో. అక్కడ నెట్వర్క్ ఉంటుంది కదా. అమ్మా తల్లి, అన్ని చోట్ల నెట్వర్క్ ఉండాలని రూల్ ఏమీ లేదు. నువ్వు కావాలంటే గ్రౌండ్ లోకి వెళ్ళి ట్రై చేయి, నెట్వర్క్ అస్సలు రాదు. ఏదేమైనా ఏ వివరం తెలియకపోతే కంగారుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు క్లాస్కి వెళ్ళు. స్కూల్ అయ్యాక మనిద్దరం కలిసి వెళ్దామని చెప్పానుగా. నువ్వు ప్రశాంతంగా ఉండు. పద, క్లాస్కి వెళ్ళు. వెళ్ళు. గుడ్ మార్నింగ్. కూర్చోండి. సైలెన్స్, సైలెన్స్. రోల్ నెంబర్ 1 Present teacher. రోల్ నెంబర్ 2 Present teacher. 3 Present teacher. 4 Present teacher. 5 Present teacher. 6 Present teacher. 7 Present teacher. 7 Present teacher. 5 Present teacher. 4 Present teacher. 7 Uh, 2 Present teacher. 9. టీచర్ ఇలా పిలుస్తున్నారేంటి? 7 టీచర్ టీచర్ మీరు అటెండెన్స్ తీసుకోవడం లేదా? ఏమంటున్నావు? తీసుకుంటున్నాగా. నా నెంబర్ ఇంతవరకు మీరు పిలవలేదు. పిలిచిన నెంబర్లే మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు. సరే, ఇప్పుడు పిలుస్తానుండు. టీచర్ ఈరోజు ఇద్దరు మాత్రమే రాలేదు, జయకుమార్, సోమశేఖర్. మిగతా వాళ్ళందరూ వచ్చారు టీచర్. సరే, నేను మార్క్ చేస్తాను. ఇక మనం పాఠం ప్రారంభిద్దామా? Yes, teacher. టీచర్, క్లాసు. ఆ, ఈరోజు సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. టీచర్ అది నిన్నేగా చెప్పారు. ఏమైంది టీచర్? నాకు కాస్త తలనొప్పిగా ఉంది, నేను ఇప్పుడే వస్తాను. ఎవరు అల్లరి చేయకండి, టెక్స్ట్ బుక్ తీసి చదువుతూ ఉండండి. ఆలోగా నేను వస్తాను. అలాగే టీచర్. ఈ టీచర్కి అసలు ఏమైంది? క్లాస్ వదిలేసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ క్లాస్ లో పిల్లలు అల్లరి చేస్తుంటే నేను అక్కడికి వెళ్ళాను. పిల్లల్ని అడిగితే వాళ్ళు నాకేం చెప్పారంటే, నీకు తలనొప్పిగా ఉంది, ఇప్పుడే వస్తారు అని చెప్పారు. మళ్ళీ అసలు నీకు ఇప్పుడేమైంది? నాకేమీ కాలేదే. ఒంట్లో బాగోకపోతే ఇంటికెళ్ళిపో. ఇక్కడ నువ్వున్నా సరే. నాకేం కాలేదు. నీ సమస్య ఏంటని నాకు అర్థమైంది. దేవా సార్ పరిస్థితి ఎలా ఉందో తెలియకే కదా కంగారు పడుతున్నావు. నేను నీకు చెప్పాను కదా, ఆయనకేమీ అయ్యుండదు. స్కూల్ అయ్యాక మనం హాస్పిటల్కి వెళ్దాం. లాస్ట్ పీరియడ్ మన ఇద్దరికి లేచారు కదా. కామేశ్వర్ మాస్టర్ని అడిగి మనం కాస్త ముందుగా బయలుదేరదాం. నువ్వేమీ కంగారు పడద్దు. నా సమస్య అదొక్కటే కాదు, దేవసార్కి అలా జరగడానికి నేనే కదా కారణం. నన్ను రక్షించడానికి వచ్చినందుకే కదా ఆ పుణ్యకోటికి దేవసార్కి మధ్యలో శత్రుత్వం ఏర్పడింది. అంతవరకు ఆయనకు అసలు ఎటువంటి సమస్య రానేలేదుగా.